ఇప్పుడు మనము ఆత్మలు ఉన్నాయా లేవో అని తెలుసుకుందాము. విష్ణుమూర్తి చెప్పిన గరుడ పురాణం ప్రకారము ఆత్మలు ఉన్నాయి. మన ఇంట్లో ఎవరైనా చనిపోయిన తర్వాత యమకింకరులు శ్మశానానికి తీసుకెళ్ళి 12 రోజుల వరకు మళ్ళీ తీసుకుని వచ్చి ఆత్మను మన ఇంటికాడ ఉంచుతారు. పెద్దవాళ్ళు ఫోటోకి నైవేద్యము, భోజనం గట్టా పెడతారు. దేని గురించి పెడతారంటే ఆత్మ తన శరీరాన్ని మళ్ళీ తయారు చేసుకుంటుంది. మనం 9 నెలల అమ్మ కడుపులో ఉన్నప్పుడు డాక్టర్లు మంచి భోజనము పెట్టడము, ఎక్కువగా నడపని చెప్పడము. డాక్టర్లు దేనికంటే చెప్తారు, బేబీ వికలాంగులుగా పుట్టడము, పిండము కరిగిపోతుంది అనేసి మంచి ఆహారం తీసుకోమని, మంచి భోజనం గట్టా చేయమనేసి డాక్టర్లు ఎలాగ చెప్తారు. ఈ 12 రోజుల పాటు మనం పెట్టిన ఫోటోకి నైవేద్యాన్ని తన శరీరాన్ని ఆత్మ తయారు చేసుకుంటుంది. 12 రోజులు తర్వాత విష్ణుమూర్తి చెప్పిన గరుడ పురాణం ప్రకారము అది మనం చీమలోకి వెళ్ళాలా, దోమలోకి వెళ్ళాలా, మనిషి ఈ మంచి జన్మలో చేసిన పాప పుణ్యాలు బట్టి, ఈ జన్మలో చేసిన పాప పుణ్యాలు బట్టి దేవుడు నిర్ణయిస్తాడు ఏ జీవులకు పంపించాలని. ఇది విష్ణుమూర్తి చెప్పిన గరుడ పురాణంలోని కథ.